హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. మన అకాడమీ మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసేద్దాం. అయితే అంతకంటే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఎందుకంటే మనం డిస్కస్ చేసేటువంటి ఈ కరెంట్ టాపిక్స్తో పాటు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి చెందిన 25 టెస్టులను కూడా మైండ్స్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంచడం జరిగిందనమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు ఈ యొక్క టెస్టులను కూడా మీరు రాయడానికి మైండ్స్ అకాడమీ యాప్లో అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్లో మీ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోండి. ఓకే, సో ఈరోజటి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చూసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మత్స్య సంపద వృద్ధికి పిఎంఎంఎస్వై. ఏంటిది అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి పథకాన్ని మన ప్రధాని మోడీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. దీనికోసం ఏంటి అంటే దేశంలో మత్స్య ఎగుమతులు రెట్టింపు చేయడము అండ్ రైతు యొక్క ఆదాయము, గ్రామాల యొక్క అభివృద్ధి, మరిన్ని ఉద్యోగ అవకాశాల యొక్క కల్పనే లక్ష్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట బీహార్ రాష్ట్రంలో. అయితే ఈ పథకం కింద వచ్చే 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనట్లు కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అండ్ 2020-21 నుంచి 2024-25 వరకు అమలయ్యేటువంటి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు దాదాపుగా 20,050 కోట్ల రూపాయలతోటి అమలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. వచ్చేటువంటి యొక్క ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా 2020-21 నుంచి 2024-25 మధ్య భాగంలో. సో వచ్చే నెక్స్ట్ 5 ఇయర్స్లో మత్స్య ఉత్పత్తుల్ని రెట్టింపు చేస్తూ అదనంగా 70 లక్షల టన్నుల మేర ఉత్పత్తిని పెంచి 70 లక్షల టన్నుల మేర ఉత్పత్తిని పెంచి 2024-25 సంవత్సరానికల్లా ఎగుమతుల ద్వారా ఎక్స్పోర్ట్స్ ద్వారానే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం సాధించడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. సో దీనికోసం అని చెప్పేసి స్పెషల్గా మత్స్య శాఖను కూడా ఏర్పాటు చేయనున్నారు. సో కేంద్ర ప్రభుత్వంలో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ గోపాల యాప్ అనేటువంటి ఒక అప్లికేషన్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఏంటిది అంటే ఈ గోపాల యాప్ ద్వారా పశుపోషణ, ఆరోగ్యము, పశువులకు దానా అండ్ ఉత్పాదకత వంటి అంశాలపైన సమస్త సమాచారం అందుబాటులో ఉంచుతూనే దేని ద్వారా ఈ గోపాల యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతూనే ఈ అప్లికేషన్ని యానిమల్ ఆధార్కి అనుసంధానం అనేటువంటిది చేయనున్నారనమాట. అంటే పశువులకు స్పెషల్గా కేటాయించేటువంటి నెంబర్ ఉంటుంది కదా, సో ఆ విధంగా యానిమల్ ఆధార్కి ఈ యొక్క యాప్ని అనుసంధానం అనేటువంటిది చేయడం కూడా జరుగుతుంది. అండ్ వీటితో పాటు 50 కోట్లకు పైగా పశువులకు ఫుడ్ అండ్ మౌత్ బ్రుసెల్లోసిస్ అంటే ఇలాంటి మన వ్యాధులు రాకుండా, అవి సోకకుండా ఉచితంగా టీకా వేసేటువంటి ప్రోగ్రామ్ని కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఇక్కడ బీహార్లో లాంచ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ రేజ్. ఏంటిది రేజ్ అంటే వాషింగ్టన్ పోస్ట్ యొక్క ఎడిటర్ అండ్ సీనియర్ పాత్రికేయుడైనటువంటి 77 సంవత్సరాల వయసు గల బాబు వుడ్వర్డ్ రాసినటువంటి రేజ్ అనేటువంటి పుస్తకంలో, ఈ బుక్లో డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పైన తన యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఎవరు? బాబ్ వుడ్వర్డ్. సో దీంట్లో భాగంగా ట్రంప్ ఏమన్నాడంటే ఈ యొక్క నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయినటువంటి కిమ్ని చాలా తెలివైనటువంటి వాడుగా అభివర్ణించడం జరిగిందనమాట. సో దాంతోపాటు నేను కరోనా గురించి తక్కువగా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే ప్రజలను భయపెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే నేను కరోనాను తక్కువ చేసి మాట్లాడాను అని చెప్పేసి ట్రంప్ చెప్పినట్టుగా ఈ బుక్లో పేర్కొనడం జరిగింది. ఓకే,
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మెయిన్లీ ఈ బుక్ని ఎవరు రాశారనేటువంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆర్ఐసి రిక్ల యొక్క భేటీ. ఆర్ఐసి అంటే ఏంటి? రష్యా, ఇండియా, చైనా యొక్క విదేశాంగ మంత్రుల యొక్క భేటీ కావడం జరిగింది. దేంట్లో భాగంగా అంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క విదేశాంగ మంత్రుల యొక్క సమావేశంలో భాగంగా మన ఇండియా యొక్క ఫారెన్ మినిస్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్య జైశంకర్ అండ్ చైనా విదేశాంగ మంత్రి అయినటువంటి వాంగ్, రష్యా విదేశాంగ మంత్రి అయినటువంటి సెర్గీ లెవ్రోవ్, సో వీరు ముగ్గురు కూడా సంయుక్తంగా భేటీ కావడం జరిగింది. పరస్పర స్నేహము, సహకారము, విశ్వాసం స్ఫూర్తిగా త్రైపాక్షిక సంబంధాల యొక్క బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన వాళ్ళు డిస్కస్ చేయడం అనేటువంటి జరిగిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాకు చైనాకు ఇష్యూ ఉంది కదా బార్డర్లో, లదాఖ్ ప్రాంతంలో. సో దీంట్లో భాగంగా మన ఈ యొక్క విదేశాంగ మంత్రుల సమావేశంలో మన జయశంకర్ గారు అండ్ చైనా విదేశాంగ మంత్రి అయినటువంటి వాంగ్ తోటి కూడా సపరేట్గా డిస్కషన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ దానిపైన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అనేటువంటివి ఇప్పటివరకు బయటకు రాలేదు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇంపార్టెంట్, మెయిన్లీ పర్సన్స్ గురించి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో రఫేల్ చేరడం జరిగింది అఫీషియల్గా. సో భారత్ చైనాల మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మన దేశ వాయుసేన మరింతగా బలోపేతం అవుతుందన్నమాట. ఈ విధంగా అంటే రఫేల్ యొక్క చేరికతోటి. సో భారత అమ్ముల పొదిలోకి 5 అత్యధునాతన రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. వీటిని హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ వైమానిక స్థావరంలో వాయుసేనలోని 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్కి అప్పగించడం జరిగింది. దేనికి? 17 స్క్వాడ్రన్ ఆఫ్ ది గోల్డెన్ ఏరోస్. మరి ఈ గోల్డెన్ ఏరోస్కి ఎందుకు అప్పగించారు అంటే మెయిన్లీ వాయుసేనలో గోల్డెన్ ఏరోస్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందన్నమాట. సో అంబాలాలో 1951లో అక్టోబర్ 1వ తారీఖు నాడు లెఫ్టినెంట్ జనరల్ డిఎల్ స్ప్రింగేట్ నేతృత్వంలో ఈ యొక్క స్పెషల్ ఫోర్స్ ప్రత్యేక దళం ఏర్పాటు కావడం జరిగింది. ఏ విధమైనటువంటి ఎంతటి సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్స్ అయినా సరే చేపట్టేటువంటి సత్తా ఈ దళానికి ఉందన్నమాట. అండ్ హార్డ్వర్డ్ 2B, హాకర్ హంటర్, MiG-21 లాంటి అత్యాధునిక యుద్ధ విమానాల్ని కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క గోల్డెన్ ఏరోస్ దళమే నడపడం జరిగింది. సో సెంటిమెంట్లో భాగంగా అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ కావడంతో రఫేల్ యుద్ధ విమానాల కోసము ఈ యొక్క దళాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేటువంటిది జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రఫేల్ గురించి అండ్ ఈ యొక్క గోల్డెన్ ఏరోస్ పైన కూడా మేబీ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా పథకము. ఏంటి వైఎస్ఆర్ ఆసరా అంటే 2019 ఏప్రిల్ 11 నాటికి ఇంత 8,71,302 8,71,302 పొదుపు సంఘాల పేరిట 87,74,674 మంది మహిళలకు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పు. సో పొదుపు సంఘాల పేరిట వాళ్ళు తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో అది 27,168.83 కోట్లు. అంటే 27,168 కోట్ల మొత్తాన్ని 4 విడతలలో చెల్లించేటువంటి పథకమే వైఎస్ఆర్ ఆసరా పథకము. సో ఇక వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది, సెప్టెంబర్ 11 అయినటువంటి ఈ రోజు నాడు. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో తొలి విడతగా 6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా బ్యాంకులకు జమ చేయనున్నారు. సో ఈ విధంగా మొత్తం ఎంత 27,168 కోట్ల రూపాయలని గవర్నమెంట్ చెల్లిస్తుంది ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు. సో దీనిపైన డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఓకే, సో ఎంత మొత్తము 8,71,302 పొదుపు సంఘాల పేరిట ఉన్నటువంటి ఇంతమంది మహిళలకు 87,74,674 మంది మహిళలకు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పైన 27,168.83 కోట్ల మొత్తంలో భాగంగా తొలి విడతగా 6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా బ్యాంకులకు జమ చేయడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్. సో ఈరోజు సెప్టెంబర్ 11 ఈ రోజు యొక్క పథకాన్ని
ప్రారంభించడం కూడా జరిగింది. అండ్ ఈరోజు పేపర్లో ఏపీ గవర్నమెంట్ స్పెషల్గా ప్రభుత్వం తరపున యాడ్ ఇవ్వడం జరిగింది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏపీ గవర్నమెంటే అఫీషియల్గా ఇచ్చినటువంటి యాడ్ కాబట్టి ఆ పేపర్ క్లిప్స్ని దగ్గర పెట్టుకోండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ త్వరలో ఐపీఓకి ఎన్ఎస్ఈ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి ఎన్ఎస్ఈ రాబోతుంది. ఎన్ఎస్ఈ అంటే మనకు అందరికీ తెలుసు కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో దేశంలో అగ్రగామి స్టాక్ ఎక్స్చేంజ్ అయినటువంటి ఎన్ఎస్ఈ తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి సిద్ధం కావడం జరిగిందనమాట. అయితే యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయరే ఐపీఓకి వద్దామని చెప్పేసి అనుకుంది, కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అప్పుడు కుదరకపోవడంతో ఈ ఇయర్ రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందన్నమాట. అయితే 3 సంవత్సరాల క్రితమే స్టాక్ ఎక్స్చేంజీలు కూడా పబ్లిక్ ఇష్యూకు వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజీలలో నమోదు కావటానికి సెబీ అనుమతినివ్వడం జరిగింది. సో స్టాక్ ఎక్స్చేంజీలు కూడా వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజీలలో నమోదు కావచ్చు, లిస్టింగ్ కావచ్చు అనమాట. సో దానికి 3 years బ్యాకే సెబీ అనుమతినివ్వడం జరిగిందనమాట. అయితే వీటి లిస్టింగ్ దానికి సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రం నమోదు కాదు, వేరే స్టాక్ ఎక్స్చేంజ్లోనే నమోదుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఎన్ఎస్సి వెళ్ళి బిఎస్సిలో అవుతుంది, బిఎస్సి వచ్చి ఎన్ఎస్సిలో స్టాక్ లిస్టింగ్ అనేటువంటిది అవుతుందన్నమాట. సో ఇక్కడ ఎన్ఎస్సి లిస్టింగ్ వేరే ఎక్స్చేంజ్ అయినటువంటి బిఎస్సిలో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఎన్ఎస్సి కంటే ముందే బిఎస్సి ఎన్ఎస్సిలో లిస్టింగ్ అవ్వడం జరిగిందనమాట. సో అప్పుడు లిస్టింగ్ అయినప్పుడు ఒక్కొక్క షేరు 530 రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ ఇప్పుడు దాని మార్కెట్ విలువ ఎంత ఉంది అంటే 2405 కోట్ల వద్ద ఉండడం జరిగింది, దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క బిఎస్సితో పోలిస్తే ఎన్ఎస్సిలో లావాదేవీలు చాలా అధికంగా జరుగుతుంటాయన్నమాట. సో బిఎస్సితో పోలిస్తే ఎన్ఎస్సిలో నగదు విభాగంలో అండ్ F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్ విభాగంలో ఎన్ఎస్సిలో ట్రేడింగ్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున నమోదు అవుతూ ఉండటంతో ఎన్ఎస్సి యొక్క వార్షిక ఆదాయాలు అండ్ లాభాలు కూడా ఆకర్షణీయంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో దీని కారణంగా ఎన్ఎస్సి ఇప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓకి వచ్చినప్పుడు దానికి బిఎస్సితో పోలిస్తే అధిక మార్కెట్ విలువ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో బిఎస్సికి ఇప్పుడు ఎంత 530 దగ్గర ట్రేడింగ్ అవుతుంది కాబట్టి ఎన్ఎస్సి దీనికంటే ఎక్కువ రేటుకి ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే దీనికి వచ్చేటువంటి ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండడంతో పాటు దీనిలో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా లిస్టింగ్ అయి ఉండడం అనేది మెయిన్ రీజన్ అనమాట. అండ్ దీని యొక్క ప్రాఫిట్స్ బాగున్నాయి. సో బిఎస్సితో పోలిస్తే అధిక మార్కెట్ విలువ లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రతిరోజు 24 మంది వ్యాపారులు పాపం సూసైడ్ చేసుకుంటున్నారనమాట. లెక్కల ప్రకారం చూసుకుంటే ఎందుకు ఏంటి అసలు చూస్తే దేశవ్యాప్తంగా 2019 సంవత్సరంలో 9052 మంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన యొక్క నివేదికలో చెప్పడం జరిగింది. ఈ లెక్కన మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతిరోజు కనీసం 24 మంది ఆత్మహత్యకు పాల్పడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నోటను పెట్టాను చూడండి, అదేంటి అంటే 2018తో పోలిస్తే వీరి యొక్క ఆత్మహత్యల యొక్క రేటు 13.3% పెరగడం అనేటువంటిది జరిగింది. సో 2018లో మనం కంపేర్ చేసుకుంటే 2018 2019తో కంపేర్ చేసుకుంటే 13.3% ఆత్మహత్యలు ఈ యొక్క వ్యాపారస్తులలో పెరగడం జరిగిందనమాట. అదే 2018ని 2017తో పోలిస్తే ఇది కేవలం 2.7% మాత్రమే ఉంది. అంటే 2018 నుంచి 2019కి ఎంత డ్రాస్టిక్ చేంజ్, ఎంత దారుణంగా ఈ యొక్క ఆత్మహత్య యొక్క రేటు పెరిగిపోయిందనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. అయితే 2019 సమయంలో దేశంలో రైతుల యొక్క ఆత్మహత్యలు 10,281 మంది ఉండగా 2018తో పోలిస్తే 2018లో 10,349 మంది ఆత్మహత్యకు పాల్పడడం అనేటువంటి జరిగిందనమాట. అంటే ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ వాళ్ళ యొక్క సంఖ్య అనేది స్వల్పంగా తగ్గడం, కొద్దిగా ఉపశమనము అయినప్పటికీ కూడా ఇప్పటికీ సరాసరి 10,000కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో అయితే ఇక్కడ మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు వ్యాపారులు ఇంత దారుణంగా ఎందుకు, ఇంత డ్రాస్టిక్ అంటే ఇంత 13.3% మేర ఎందుకు సూసైడ్స్ పెరుగుతున్నాయంటే ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే 2016లో వచ్చినటువంటి మన మోడీ గారు చేసినటువంటి డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు వల్ల నగదు లభ్యత అనేటువంటిది
తగ్గడము చిన్న వ్యాపారులకు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడికి గురి చేయడం జరిగిందనమాట. సో అప్పుడు పెద్ద మొత్తంలో దాదాపుగా 80% అబవ్ మార్కెట్లో ఉన్నటువంటి 80%కి పైగా ఉన్నటువంటి నగదును ఒకటేసారి షాక్ ఇచ్చినట్టుగా ఆ యొక్క కరెన్సీని క్యాన్సిల్ చేయడంతో ఏమవుతుంది, ఈ యొక్క చిన్న వ్యాపారులకు పాపం చాలా అసలు తీవ్రంగా నగదు అనేటువంటి దొరక్క వాళ్ళ వ్యాపార పరంగా చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అండ్ 2017లో వచ్చినటువంటి జిఎస్టీ యొక్క సంక్లిష్టతల వల్ల కూడా వ్యాపారాలకు అనేటువంటిది గ్రోత్ లేకపోవడం కూడా అదొక మెయిన్ రీజన్. అండ్ 2018తో పోలిస్తే 2019లో గ్రోత్ రేట్ కూడా చాలా దారుణంగా పడిపోవడం. ఎంత 4.2% గ్రోత్ రేటుకు పడిపోవడం జరిగిందనమాట. సో వీటితో పాటు స్టిగ్మా ఆఫ్ ఫెయిల్యూర్ అనేటువంటి ఒక వర్డ్ ఉంటుందన్నమాట. అదేంటి అంటే అప్పటి వరకు వాళ్ళు సమాజంలో ఒక మంచి పొజిషన్ని, ఒక మంచి పేరుని కలిగి ఉన్నటువంటి వాళ్ళు, అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, తోటి వ్యాపారస్తులలో కూడా మంచి పేరున్నటువంటి వాళ్ళుగా ఉంటారనమాట. అంటే వ్యాపారం బ్రహ్మాండంగా చేస్తున్నారు, వాళ్ళకేంటి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు నలుగురికి అప్పిస్తారు, వాళ్ళు ఒక నలుగురు దగ్గర నుంచి అప్పు తీసుకుంటారనమాట. అయితే ఎప్పుడైతే మా వ్యాపారం బాగలేదు అని బయటికి అనౌన్స్ చేస్తారో, బయటికి చెప్పుకుంటారో, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఎవరికైతే అప్పిచ్చారో వాళ్ళు వీళ్ళకి అప్పు ఇవ్వకపోవచ్చు, అండ్ వాళ్ళు వీళ్ళకు వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవచ్చు. అండ్ వీళ్ళు బయట ఏమైనా క్రెడిట్ తెచ్చుకుందామని ప్రయత్నం చేసినా కూడా ఆల్రెడీ మీరు లాస్ట్లో ఉన్నారు కాబట్టి మీకు మేము డబ్బులు ఇవ్వలేమని చెప్పేసి ఇంటి ముఖం చాటేయడం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మార్కెట్లో వాళ్ళ యొక్క విలువ పడిపోతుంది అనేటువంటి ఒక భయం ఏదైతే ఉంటుందో, సో ఆ భయానికి కూడా వాళ్ళు బయట పడలేక లోపటనే చాలా ఆర్థిక పరంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఈ యొక్క సూసైడ్స్కి పాల్పడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో మెయిన్గా ఈ రీజన్స్ తోటి, అంటే అప్పుడెప్పుడో 2016లో చేసినటువంటి డిమానిటైజేషన్ ఇంత దారుణంగా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే మేబీ చూపించవచ్చు. ఎందుకోసం అంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఇది కాకపోతే ఇంకొకటి ఏదో విధంగా వర్కౌట్ చేద్దామని చేసి ప్రయత్నం చేస్తూ మార్కెట్ సరిగా లేక డిమాండ్ అండ్ సప్లై చేయనటువంటిది, దాని మధ్యలో సరైనటువంటి సరితూగత లేకపోవడంతో వాళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా ఫెయిల్యూర్ ఎదురవడము, అండ్ గవర్నమెంట్ నుంచి సరిగా సపోర్ట్ లేకపోవడము, జిఎస్టీ వల్ల ఇబ్బందులు, అండ్ వాళ్ళ దగ్గర నగదు లభ్యత కూడా తక్కువ ఉండడంతో వీళ్ళు పెద్ద మొత్తంలో ఈ విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఎన్సీఆర్బి తన యొక్క రిపోర్ట్లో పేర్కొనడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ నోట్ని పెట్టాను చూడండి. అదేంటి అంటే ఈ కరోనా కారణంగా దేశ ఆర్థిక వృద్ధి ఘోరంగా పడిపోతుంది కదా. ఇప్పుడు 2019 అంటే అప్పుడు కరోనా అనేటువంటిది ఏమీ లేదు, కేవలం ఈ యొక్క జిఎస్టీ, డిమానిటైజేషన్ అండ్ గ్రోత్ రేట్ పడిపోవడం ఇట్లాంటి వాటితోటి సూసైడ్స్ అనేటువంటి పెరిగినాయని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు కరోనా తోటి కంప్లీట్ మన ఇండియన్ ఎకానమీయే చాలా మాంద్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ టైంలో వ్యాపారాల యొక్క నిర్వహణ మరింత కష్టతరంగా ఉంది కాబట్టి మరి ముందు ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉందా అనేటువంటి ఒక డౌట్ కూడా, ఒక క్వశ్చన్ కూడా రేస్ కావడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా గత 5 సంవత్సరాల కాలంలో 6,68,157 మంది 6,68,157 మంది ఆత్మహత్య చేసుకోగా ఇందులో దాదాపు 5 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వారే 96% పీపుల్ ఉన్నారనమాట. అంటే దీన్ని బట్టి అల్ప ఆదాయం కూడా వాళ్ళను ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తుంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా అంచనా వేసుకోవచ్చు. అండ్ ₹1,00,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళే ఇందులో 67.72% పీపుల్ ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా దీనిపైన డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ అమరావతి మా నిర్ణయం కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుందన్నమాట. ఎవరికి? స్టేట్ హైకోర్టుకి. ఎందుకోసము ఏంటి విషయం చూసుకుంటే ఏపీ రాజధానితో పాటు ఏపీ హైకోర్టు విషయంలో కేంద్ర ప్రభుత్వము ఒక స్పష్టతనిస్తూ రాజ్యాంగంలో రాష్ట్రాల యొక్క ఏర్పాటు గురించి తప్ప ఎక్కడా కూడా రాష్ట్రాల యొక్క రాజధాని ఏర్పాటు గురించి లేదని, అండ్ హైకోర్టు యొక్క ప్రిన్సిపల్ సీట్ ధర్మాసనం, ప్రధాన ధర్మాసనం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రిన్సిపల్ సీట్ రాజధానిలో మాత్రమే ఉండాలని ఎక్కడా లేదు అని చెప్పేసి ఏపీ హైకోర్టుకి
కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ నోట్ అని పెట్టాను చూడండి. అదేంటి అంటే ఏపీ పునర్విభజన చట్టం 2014 ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 6లో ఏపీ క్యాపిటల్ ఫర్ ఏపీ అన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో అది ఉపయోగించారని. సో అదే చట్టంలోని సెక్షన్ 94 క్లాస్ 3 తర్వాత సెక్షన్ 94 క్లాస్ 4లు 13వ షెడ్యూల్లను కలిపి చదివితే ఏపీకి ఒకే రాజధాని ఉండాలనేటువంటి అర్థం వస్తుందని పిటిషనర్లు చెప్పగా, జనరల్ క్లాజుల చట్టము 1897 జనరల్ క్లాజుల చట్టము 1897లోని సెక్షన్ 13 ప్రకారం అన్ని కేంద్ర చట్టాలు, అండ్ ఇక్కడ బ్రాకెట్లో పెట్టాను చూడండి, అదేంటి అంటే సంబంధిత విషయానికి విరుద్ధంగా ఉంటే తప్ప, పర్టికులర్ పాయింట్కి విరుద్ధంగా ఉంటే తప్ప అన్ని కేంద్ర చట్టాలు నిబంధనల్లో ఏకవచనంలో ఉన్నటువంటి పదాలని బహువచనంలో ఉన్నటువంటి పదాలని ఏకవచనాలుగా భావించాల్సి ఉంటుంది అని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగిందనమాట. అండ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాజ్ 1, సో పునర్విభజన చట్టంలో పేర్కొంటున్నటువంటి సెక్షన్ 5 క్లాజ్ 1 అపాయింటెడ్ డే నుంచి హైదరాబాద్ 2 రాష్ట్రాలకు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొనడం జరుగుతుంది. అండ్ సెక్షన్ 2 ప్రకారము 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధాని అవుతుంది, ఏపీకి కొత్త రాజధాని ఏర్పడుతుంది అని కూడా ఈ యొక్క చట్టంలో పేర్కొనడం జరిగింది. అయితే గత ప్రభుత్వము, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము చట్టం అమల్లోకి వచ్చినటువంటి 1 సంవత్సరానికి అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తూ ఉమ్మడి రాజధాని నుండి తరలి వెళ్ళిపోయిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం ఎందుకోసం డీటెయిల్గా చూస్తున్నామంటే ఈ సెక్షన్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రాజధాని నిర్ణయం పైన అండ్ ఈ యొక్క హైకోర్టు విభజన పైన. పునర్విభజన చట్టం సెక్షన్ 30 ప్రకారము అధికరణ 214 హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్ 214కు అనుగుణంగా ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు హైకోర్టు ఎట్ హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది సెక్షన్ 30 ప్రకారము. అండ్ రాష్ట్రపతి నిర్ణయించి నోటిఫై చేసినటువంటి ప్రదేశము ఏపీ హైకోర్టు ప్రిన్సిపల్ సీటుగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాగా హైకోర్ట్ ఆఫ్ ఏపీగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా 2019 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా హైకోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి 2018 డిసెంబర్ 26 నాడు ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగిందనమాట. సో దానికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ని జారీ చేసింది. సో ఈ విధంగా జారీ చేసినంత మాత్రాన అమరావతిని రాష్ట్ర రాజధానిగా కేంద్రం నిర్ణయించిందని చెప్పేసి భావించడానికి వీల్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగిందనమాట. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మనకి ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైన్స్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. అండ్ మైన్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఇక టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి, ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. వీటితో పాటు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలి, ఉన్నతమైనటువంటి జాబ్ని మీరు సాధించాలని చెప్పేసి మైన్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much.